నమస్కారం. ప్రైమ్ టైమ్ బులెటిన్కి స్వాగతం. నేను రాజు. హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలి. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్. ఈడీ సంచలన ప్రకటన. గొర్రెల పంపిణీ పథకంలో వేల కోట్ల అవకతవకల గుర్తింపు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన ప్రజ్వల్ రేవణ్ణ. రేపు శిక్షను ఖరారు చేయనున్న ప్రత్యేక న్యాయస్థానం. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం అసైన్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా సహజ వనరులను అక్రమంగా కొల్లగడుతున్న అక్రమార్కులపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశానుసారం జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ అన్వర్ పాషా నేతృత్వంలో పెద్దేముల్ మండలం తట్టేపల్లి, పాషాపూర్, తాండా పరిసరాల్లోని అసైన్ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రరాయిని వెలికితీస్తూ కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమార్కులపై దాడి చేసి 5 ట్రాక్టర్లు, 2 జేసీబీలను పట్టుకుని పెద్దేముల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పెద్దేముల్ పోలీసులు తెలిపారు. उसका ड्राइवर कौन है? ఏమన్నా వస్తే అయిపోతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యార్థి సదస్సులో పాల్గొన్న సాగునీటి రంగం నిపుణులు వి ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని, ఒక్క మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని భూతద్దంగా చూపించి బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒకరిని కూడా దాన్ని కూర్చోవాలి. ఈ విషయాల్లో చాలా చక్కగా వారు ఇంటర్వ్యూలు ఉంటాయి, టీవీ చేస్తున్న కార్యక్రమాలు అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి వారు ప్రత్యేకంగా మనం ఆహ్వానిస్తే, ఎంకరేజ్ చేస్తే స్వాగతం. నీళ్ళ గురించి ముందుగా సబ్జెక్ట్లో ఫ్యాక్టరీ పెట్టి నీళ్ళను మనం తయారు చేయగలుగుతున్నాం. చెప్పండి, ఇక్కడ నీళ్ళను తయారు చేయగలుగుతున్నాం. డబ్బులు ఎన్నున్నా కూడా చేయలేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసిందని, వెంటనే 1000 కోట్లతో ఆటో డ్రైవర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆటో యూనియన్ ప్రణాళిక సంఘం చైర్మన్ ముఖేష్ గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికీ 80 మంది తమ కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లలో 50% ఇండ్లు లేని ఆటో డ్రైవర్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, ఆటో 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 కార్మికుల దినోత్సవం, ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం. ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈనాడు ఒక పెద్ద ర్యాలీ కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులు ప్రత్యేకించి ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా సంబరాలనేది ఒక బాధాతప్త హృదయాలతో చేసుకుంటున్నటువంటి సందర్భం. ఎంత బాధతో ఉన్నారు ఆటో కార్మికులంటే కనీసము నిల్వ నీడలేదు, తినటానికి తిండి లేదు, పిల్లలకు ఫీజులు కడదామంటే డబ్బులు లేవు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఈనాడు ఉన్నటువంటి ఆటో కార్మికులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆటో కార్మికులను ఆదుకుంటాం, ఆటో కార్మికులకు సంబంధించి ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తాం, దాదాపుగా 1000 కోట్ల తోటి వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పినటువంటి ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆటో కార్మికులను విస్మరించింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆటో కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పి దాదాపుగా 19 నెలలు గడిచిపోయింది. ఇంకేముందిగా ఇంకొక ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గోవింద తాండాకు చెందిన బర్మావత్ భద్రుకి సంబంధించిన భూమిలో వేసిన ప్రతి పంటను రాత్రికి రాత్రే కొంతమంది ట్రాక్టర్తో దున్ని నాశనం చేయడంతో న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గోవింద్ తాండాకు చెందిన బర్మావత్ భద్రుకు బర్మావత్ రామ్దాస్ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీని నిర్వహించారు. అయినా వివాదం సద్దుమనక్కపోవడంతో రామ్దాస్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తనకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందంటూ రాత్రే రామ్దాస్ తన ట్రాక్టర్తో భద్రు వేసిన ప్రతి పంటను నాశనం చేయడంతో గ్రామస్తులు ఆందోళన దిగారు. ప్రతి పంటను నాశనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. తరగతి గదుల నుంచే మేధావులు పుట్టుకొస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలకు భిన్నంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచినా ఈనాటికి డిగ్రీ తరగతులు ప్రారంభం కాకపోవడం అన్యాయమని, వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ పావని, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి అఖిల్ ప్రారంభించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ డిగ్రీ తర్వాత పై చదువుల కోసం జిల్లాలో పీజీ కోర్సులు లేవని అన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరళమైన మార్పులు తీసుకొచ్చి డిగ్రీని రద్దు చేసే ప్రయత్నం చేపడుతోందని, అందులో భాగమే డిగ్రీ అడ్మిషన్లు చేపట్టకపోవడం, సెమిస్టర్ విధానం, సింగిల్ సబ్జెక్ట్ విధానం, ఇంటర్న్షిప్ విధానాలను తీసుకొచ్చిందని తెలిపారు. విద్యారంగ విలువలను రద్దు చేసే ఎన్ఈపీ విధానాన్ని ఆనాడు ఈనాడు భారత విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకిస్తూనే ఉందని పేర్కొన్నారు. మన్యం జిల్లా కార్యదర్శిని అయితే ఈరోజు జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై జూలై ఏదైతే 28, 29 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు అనేవి నిర్వహించడం జరిగింది. తదనంతరం విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏదైతే 1వ తేదీ ఆగస్టు 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు కూడా నిర్వేదిక నిరాహార దీక్షలు పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్వతీపురం జిల్లా ఏర్పడి గత 5 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా విద్యారంగంలో ఎటువంటి మార్పులు లేని పరిస్థితి. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నత చదువులు చదవడానికి పీజీ సెంటర్ కానీ, యూనివర్సిటీ కానీ, మెడికల్ కళాశాల కానీ, ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఈ జిల్లా కేంద్రంలో అనేవి లేడం చాలా సిగ్గుచేటు అనేది తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఉందో ఈరోజు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ని ఇవ్వకుండా తప్పుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఇంకా ఉంచడం జరిగింది. అలాగే యువగలం పాదయాత్రలో ఏదైతే జీవో నెంబర్ 77 అనేది రద్దు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న పెన్షన్ల పండుగ వైభవంగా జరుగుతోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం పార్వతీపురానికి నూతనంగా మంజూరు చేసిన 80 వితంతు పెన్షన్లను శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉదయం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే విజయచంద్ర క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1న ఒక్కరోజే 1,00,000 మందికి కొత్తగా వితంతు పెన్షన్లు మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడించారు. పదమూడవ వార్డు గురుపల్లి రత్తమ్మ మిగతా దారవల్లి ఇంటి సెక్యూరిటీగా రావాలి. ఓకే, అందరికీ నమస్కారం. మళ్ళీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒకేసారి 1,00,000 పెన్షన్లు రాష్ట్రం పొడుగున. అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చనిపోయిన భర్తల వాళ్ళ భార్యలకి స్పౌస్ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే 2020, 2021 చనిపోయిన వాళ్ళు, 22లో చనిపోయిన భర్తను కోల్పోయిన తల్లులందరికీ ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల కూడా 3, 4 చొప్పున అవైలబిలిటీలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపుగా 80 మంది మహిళలకి వితంతు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రతి జిల్లాలో, అలాగే ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈరోజు ఎవరైతే వాళ్ళు పెద్ద మనిషిని కోల్పోయారో, ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయారో, మేము ఉన్నాం, మా తరఫున మీకు ఎప్పుడు కూడా ఒక భరోసా ఉంటుంది. ఒక చంద్రన్న ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఇంటి పెద్దలా.
పల్నాడు జిల్లా వినుకొండలో పింఛన్ల పంపిణీ సుపరిపాలన కార్యక్రమంలో చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. మద్యం అవినీతి కేసులో అడ్డంగా బుక్ అవుతున్న మాజీ సీఎం జగన్ రెడ్డి బందిపోట్ల కంటే ప్రమాదకరమైన నరహంతకుడని ధ్వజమెత్తారు. 3,700 కోట్ల అక్రమార్జన కోసం జే బ్రాండ్లు తాకించి 32,000 మంది ప్రాణాలు వెలుగొన్నారని, 35 లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేశారని, అలాంటి వ్యక్తి నరహంతుడు కాక ఏమవుతారని ప్రశ్నించారు. జే బ్రాండ్లతో లక్షల మంది ప్రజల జీవితాలు నాశనం చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్న జగన్ బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇచ్చారా పెన్షన్? ఆల్రెడీ ఇచ్చేసారు పొద్దున్నే. ఓకే, మా చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారా? తల్లికి వందన పథకం గ్యాస్ తీసుకుంటున్నారా? గ్యాస్కి అప్లై చేసావా? ఏ కాలేజీలో చేరారు ఏంటి వివరాలు ఇవ్వాలన్నమాట. వెళ్ళి సచివాలయంకి వెళ్ళి వివరాలు ఇవ్వండి, మీకు నెలలో వచ్చేస్తాం. ఈరోజు ఇచ్చేసారా? అలాగే ఇంకా పెట్టుకోలేదు. కందలాడు వచ్చి ఇచ్చేసారు. వెరీ గుడ్. నమస్కారం అమ్మా. ఎప్పుడైనా పని ఉంటే రా. పెన్షన్ ఇచ్చారా? వెరీ గుడ్. కార్డు అన్నీ ఉన్నాయి కదా. చూడండి ఏం చేయాలి చూసిరండి. గ్యాస్ తీసుకున్నాం అమ్మా. చంద్రబాబు గారు నీ కోసం పంపించారు. ఈరోజు గత 4 సంవత్సరాల నుండి భర్త చనిపోయి పెన్షన్ రానటువంటి వాళ్ళకి, 3 సంవత్సరాల నుండి పెన్షన్ రానటువంటి వాళ్ళకి ఈరోజు వితంతువులకి పెన్షన్ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజు 1వ తేదీనే కొత్త పెన్షన్లు అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వితంతు మహిళలు చంద్రబాబు గారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఈ విధంగా చేయడం దుర్మార్గం. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడం బాధాకరం. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కాలు అరిగిపోయి. ఇవి ప్రైమ్ టైం బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.